12వ పాఠం అతీంద్రియ శక్తిగల సాధువుతో సమాగమం. యోగి మాండలే నగర సమీపంలో ఉన్న పుంగీచౌను విడిచి ఐరావతి నది పశ్చిమ తీరాన ప్రయాణాన్ని కొనసాగించాడు. చాలా రోజులు నిర్జనమైన కొండలు, కోనలు, అరణ్యాలను దాటుకుంటూ నడిచాడు. దారిలో ఎక్కడా ఆయనకు జనసంచారం కనిపించలేదు. మనోహరమైన ప్రకృతిని తిలకిస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నడవగా ఒక కొండ ప్రక్కన ఆయనకు ఒక పుంగీచౌ కనిపించింది. విరామం లేకుండా నడవడం వల్ల బాగా అలసిపోయాడు. ఆకలి కూడా వేస్తోంది. అందుచేత ఆ ఆశ్రమంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ ఆశ్రమం సరిగ్గా తను ఇంతకుముందు నివసించిన పుంగీచౌను పోలి ఉంది. ఆశ్రమంలో నివసిస్తున్న బౌద్ధ సన్యాసి ఉదార స్వభావుడు. తన ఆశ్రమానికి దయచేసిన దిగంబర హిందూ సన్యాసిని ఆదరంగా పలకరించి లోపలికి ఆహ్వానించాడు. యోగి బౌద్ధ సన్యాసిని బర్మా భాషలో సంబోధించి తినడానికి కొద్దిగా ఆహారం, ఉండడానికి కాస్త చోటు ఇమ్మని వినయంగా అడిగాడు. యోగి మాటలకు బౌద్ధ సన్యాసి కరిగిపోయాడు. స్వామీజీ, ఈ ఆశ్రమం నాదే కాదు, మీది కూడా. రండి రండి, కూర్చోండి అని సాదరంగా పలికి ఒక మెత్తని ఆసనం పరిచి దానిపై కూర్చోబెట్టాడు. యోగి కమండలాన్ని నేలపై ఉంచి ఆసనంపై సుఖంగా కూర్చున్నాడు. యోగిని అనేక ప్రశ్నలు అడిగాడు పుంగి. వాటన్నింటికీ బర్మా భాషలో సమాధానం చెప్పాడు యోగి. మాండలే నగర సమీపంలో గల పుంగీచౌలోని వృద్ధ స్త్రీ అక్కడున్న పుంగి తనకు బర్మా భాష నేర్పారని యోగి చెప్పగా ఎంతో సంతోషించాడు బౌద్ధ సన్యాసి. తర్వాత యోగితో మహాత్మా, నేను ఇక్కడ ఒంటరిగా నివసిస్తూ వండుకొని తింటూ నా మతానుసారం ప్రార్థన చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. నేను వంటగదిలోకి వెళ్ళి మనిద్దరికీ వంట చేస్తాను. అప్పటి వరకు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. యోగి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత లేచి కూర్చుని పద్మాసనం వేసుకుని ధ్యాన సమాధిలో నిమగ్నుడయ్యాడు. 2-3 గంటల తర్వాత బౌద్ధ సన్యాసి భోజనం తీసుకుని యోగి ఉన్న గదిలోకి వచ్చాడు. కానీ గాఢ సమాధిలో ఉన్న యోగికి పుంగి రావడం తెలియలేదు. అంతకుముందు గాఢ సమాధిలో ఉన్న ఏ వ్యక్తిని పుంగి చూసి ఉండలేదు. అందుచేత తపోనిమగ్నుడై ఉన్న యోగిపై పుంగికి మరింత పూజ్యభావం కలిగింది. కొంతసేపటికి యోగి కళ్ళు తెరిచాడు. అప్పుడు పుంగి, మహాత్మా, మీకోసం భోజనం తయారు చేసి తీసుకువచ్చాను. దయచేసి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, మీకు భోజనం వడ్డిస్తాను అని మనవి చేశాడు. పుంగి వినయశీలి, రుజువర్తనుడు అని అతని అతిథి సత్కారమే తెలియజేస్తోంది. యోగి నింపాదిగా భోజనం చేస్తూ పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి అన్నాడు. సాక్షాత్తు బుద్ధ భగవానుడి వలె ఉన్న ఒక విశిష్టమైన యోగికి ఆతిథ్యమిచ్చే భాగ్యం లభించిందని పొంగిపోయాడు. బుద్ధ భగవానుడు పొడిగాటి అంగీని ధరిస్తాడు. యోగి ఒక చిన్న అంగవస్త్రం ధరించి అర్ధనగ్నంగా ఉన్నాడు. బుద్ధ భగవానునికి గడ్డం మీసం ఉండవు. నున్నటి గుండు ఉంటుంది. యోగికి జటాజూటం, గడ్డం, మీసం ఉన్నాయి. ఈ భౌతిక భేదాలు తప్ప ఇద్దరూ సమానులే అని పుంగి అభిప్రాయం. బుద్ధ భగవానుని కారుణ్య దృక్కులు, నిశ్చలత యోగిలో గమనించాడు పుంగి. పెళ్ళుబుకుతున్న భక్తి భావంతో, యోగీశ్వర, మీరు కనీసం 1 నెల రోజులైనా ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకోండి. మీరు నా ప్రార్థన మన్నిస్తే నేను చాలా ఆనందిస్తాను అని అర్థించాడు పుంగి. బౌద్ధ సన్యాసి పలుకులకు యోగి సంతోషించి, కుమారా, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను అని జవాబు చెప్పాడు. యోగి భోజనం పూర్తయ్యాక పుంగి వంటింట్లోకి వెళ్ళి ఒంటరిగా భోజనం చేశాడు. చీకటి పడ్డాక పుంగి ఒక చిన్న నూనె దీపం తెచ్చి యోగి ఉన్న గదిలో ఉంచాడు. యోగి పడుకోవడానికి ఒక మెత్తని చాప పరిచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే యోగి నదిలో స్నానం చేసి వచ్చి ఒక ఇసుక తిన్నెపై కూర్చున్నాడు. ఆయన తల నుండి బొట్లుగా నీరు కారుతోంది. పైనుండి పడుతున్న సూర్యకిరణాలు, వీస్తున్న గాలులు ఆయన తలను, శరీరాన్ని ఆరబెట్టాయి. యోగి శీతోష్ణాలకు అతీతుడని, మూర్తీభవించిన ఆనందమని పుంగి గమనించాడు. తన పొడవైన గంభీర మూర్తిని ఎండ వేడిమితో ఆరబెట్టుకుంటున్న యోగిని చూసి
మురిసిపోయాడు పొంగి. కొంతసేపటికి యోగి ఆశ్రమానికి తిరిగి వచ్చి గదిలో ధ్యాన నిమగ్నుడయ్యాడు. ధ్యానం నుంచి లేచిన తర్వాత పొంగి ఆయనకు భోజనం పెట్టాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం యోగి పొంగి మాట్లాడుకుంటూ ఆశ్రమ ప్రాంగణంలో పచార్లు చేస్తుండగా యోగికి ఒక దృశ్యం కనిపించింది. పుంగీచౌ కొండల మధ్యలో ఉన్న లోయలో ఉంది. దగ్గరలో ఉన్న ఒక కొండపైకి జనం గుంపులు గుంపులుగా చేతుల్లో బుట్టలు పట్టుకుని కోలాహలంగా ఎక్కుతున్నారు. కొందరు దిగుతున్నారు. ఆ అలజడి ఏమిటి? జనం అక్కడ ఏం చేస్తున్నారు అని పొంగిని ప్రశ్నించాడు యోగి. మహాత్మా, ఆ కనిపిస్తున్న కొండ గుహలో ఒక సాధువు నివసిస్తున్నాడు. అతడికి వ్యాఘ్ర రూపాన్ని ధరించే శక్తి ఉంది. ఆకలి వేసినప్పుడు అతడు పులిగా మారి మనుష్యుల్ని పశువుల్ని చంపి తిని తన ఆకలిని తీర్చుకుంటాడు. కానీ అతనికి తినడానికి ఏదైనా అన్నం వంటి ఆహారం దొరికితే దాన్ని తిని తన గుహలో పడుకుంటాడు. మనకు కనిపిస్తున్న ఆ జనం బుట్టల నిండా తినుబండారాలు తీసుకుని వెళ్తున్నారు. మనుష్యులను చంపకుండా తాము పెట్టిన ఆహారం తిని సాధువు కొండ గుహను అంటిపెట్టుకుని ఉండడానికి ఆ జనం అవలంబిస్తున్న మార్గం అది ఆ అలజడిలోని రహస్యం అని పొంగి సమాధానం చెప్పాడు. అది విన్నాక మహాభారతంలోని బకాసుర కథ జ్ఞాపకం వచ్చింది యోగికి. తన కమండలాన్ని పట్టుకుని జనం ఉన్న కొండను ఎక్కాడు. పొంగి యోగిని అనుసరించాడు. ఆయన తిన్నగా వెళ్ళి జనాన్ని కలుసుకున్నాడు. జనం ఒక రాతి బండపై తినుబండారాలను ఉంచి కొండ దిగుతున్నట్లు జవాబు చెప్పారు. వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అని జనాన్ని ప్రశ్నించాడు యోగి. ఆ జనంలో ఒకడు, మహాత్మా, మా గ్రామస్తులలో ఒకడు కొన్ని గంటల క్రితం కొండపై సంచరిస్తున్న భయంకర సాధువును చూశాడు. అతడు ఎప్పుడైనా సరే పులిగా మారి మా పశువులను భక్షించవచ్చు. కానీ తనకు దగ్గరలో తినుబండారాలు ఉంటే అతడు ఎవరినీ చంపడు అని సమాధానం ఇచ్చాడు. ఎంతకాలం నుండి ఆయన అలా చేస్తున్నారు అని యోగి అడిగాడు. మహాత్మా, ఆ సాధువు ఈ కొండపై చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. అతడు కొందరిని చంపిన తర్వాత మేము భయభ్రాంతులకు లోనై మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ పద్ధతిని అవలంబిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ఏర్పాటు చేస్తున్నాం అని ఒకడు సమాధానం ఇచ్చాడు. యోగికి గ్రామస్తులను ఆదుకోవాలన్న సంకల్పం కలిగింది. ఆ సాధువు వల్ల మీరు ఇక భయపడనవసరం లేదు. నేను కొండపైకి ఎక్కి ఆ సాధువు మిమ్మల్ని బాధించకుండా చూస్తాను అని గ్రామస్తులకు అభయమిచ్చాడు. ఆ మాటలకు గ్రామస్తులు పొంగి కలవరపడి, మహాత్మా, మీరు అక్కడికి వెళ్ళవద్దు. ఆ సాధువు మిమ్మల్ని చంపి తినేస్తాడు అని బిగ్గరగా ఘోషించారు. ప్రాధేయపడ్డారు. పదే పదే బ్రతిమలాడారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని వారు ఎంతగా ప్రార్థించినా యోగి చిరునవ్వు నవ్వి కొండను ఎక్కడం ప్రారంభించాడు. కానీ యోగిని అనుసరించడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ప్రాణభయం వల్ల వారు వెనుతిరిగిపోయారు. గ్రామస్తుల మాటలలోని వాస్తవాన్ని తెలుసుకోవడానికి వారు అన్నం బుట్టలు ఉంచిన చోటుకు చేరుకున్నాడు యోగి. శబ్దం చేయకుండా ఆ దగ్గరలోనే కూర్చున్నాడు. ఇంతలో చీకటి పడింది. బర్మా రైతులను భయపెడుతున్న సాధువు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొన్ని గంటలు గడిచాయి. పులి జాడ కానీ మనిషి అలికిడి కానీ కనిపించలేదు. కీచురాళ్ళ కీంకారాలు కానీ గుడ్లగోబల కూతలు కానీ లేక ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంతో నిండి ఉంది. ఆ ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్న తారల కాంతి రాతి బండలపై పడి కొద్దిగా వెలుగునిస్తోంది. కానీ కొద్దిసేపట్లో కొండను ఆవరించిన మేఘాలు ఆ కొద్దిపాటి కాంతిని కూడా తొలగించాయి. అంతటా అంధకారం అలముకుంది. యోగి కలవరపడకుండా అలాగే కూర్చున్నాడు. పర్వత శిఖరాలపై సుదీర్ఘ ఏకాంతవాసం యోగికి అలవాటే. గ్రామస్తులను భయకంపితులను చేస్తున్న సాధువును కలుసుకోవాలన్న పట్టుదలతో అప్రమత్తుడై కూర్చున్నాడు. ఇంతలో గ్రామస్తులు అన్నం తినుబండారాలు బుట్టలలో ఉంచిన చోటుకు ఒక గంభీరమైన పెద్ద పులి వచ్చి యోగికి కొంత దూరంలో నిలబడింది. పెద్ద పులి రహస్యంగా మనిషి రూపాన్ని ధరించింది. పెద్ద గడ్డం జడలు ధరించిన సాధువు యోగి పెద్ద పులిని చూసిన చోట ప్రత్యక్షమై అన్నం మధుర పదార్థాలను బుట్టలోంచి తీసి తన సంచిలో పెట్టుకుంటున్నాడు. అప్పుడు యోగి, మీరు ఎవరు అని బిగ్గరగా అరిచాడు. ఆ సాధువుకు ఆశ్చర్యం వేసింది. తల పైకెత్తి చూశాడు. కమండలం ముందుంచుకుని కూర్చున్న యోగిని సమీపించాడు. యోగి వంక తేరిపార చూసి నవ్వుతూ వచ్చి అతనికి దగ్గరగా కూర్చున్నాడు. యోగి ప్రశ్నకు అతడు సమాధానం చెప్పకుండా
మహాత్మా, నాకు కాస్త గంజాయిని ఇవ్వగలరా అని అడిగాడు. యోగికి మార్గమధ్యంలో ఎవరో కొంత గంజాయిని ఒక చిలుం గొట్టాన్ని ఇచ్చారు. యోగి దాన్ని ఎన్నడూ ఉపయోగించలేదు. విచిత్ర సాధువుకు తన దగ్గర ఉన్న ఆ గంజాయిని ఇచ్చాడు. దాన్ని చిలుం కొట్టంలో కూర్చి ముట్టించి గంజాయి పీల్చాడు సాధువు. కొన్ని క్షణాలు గడిచాయి. అప్పుడు యోగి విచిత్ర సాధువుతో, దగ్గరలో ఉన్న గ్రామస్తులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. మీరు ఎవరినైనా మనుష్యులను చంపారా అని అడిగాడు. అందుకు ఆ విచిత్ర సాధువు, మహాత్మా, నేను కూడా మీలాగే ఒక హిందూ సన్యాసిని. నేను ఎప్పుడూ మనుష్యులను చంపలేదు. నేను ఈ కొండ గుహలో నివసిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటాను. నాకు పులి రూపాన్ని ధరించే శక్తి ఉంది. ఆకలి వేసినప్పుడు నేను పులి రూపాన్ని ధరించి మృగాలను వేటాడి తిని నా ఆకలిని తీర్చుకుంటాను. విశ్రాంతి కోసం నేను అప్పుడప్పుడు పులి రూపంలో సంచరిస్తూ ఉండడం గమనించిన గ్రామస్తులు నన్ను చూసి భయపడి ఈ మార్గాన్ని అవలంబించారు అని సమాధానం చెప్పాడు. సాధువు చెప్పిన దానితో సమాధానపడ్డాడు యోగి. సాధువు కోరగా యోగి తన జీవిత చరిత్రను, తపశ్చర్యను సంక్షిప్తంగా తెలియజేశాడు. అది విని అసాధారణ సాధువు చాలా ముచ్చటపడ్డాడు. రంగూన్కు వెళ్లే దారిని తెలియజేయమని యోగి సాధువును అడిగాడు. సాధువుకు ఆ దారులన్నీ బాగా తెలుసు. రంగూన్కి దారిని వివరంగా తెలియజేశాడు సాధువు. ప్రాతకాలం కాగానే ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. సాధువు గుహలోకి వెళ్ళిపోయాడు. యోగి రంగూన్ వైపు వెళ్ళిపోయాడు. మాటల మధ్య ఈ అమిత ఆశ్చర్యకరమైన సంఘటన గురించి శిష్యులతో యోగి చెప్పినప్పుడు అది నమ్మశక్యమైనది కాదని, చాలామంది శంకించవచ్చని శిష్యులు తమ అనుమానాన్ని వ్యక్తం చేయగా, చూడండి నాయనలారా, నేను కళ్ళారా చూసిన విషయాన్ని, నా అనుభవాన్ని మీకు తెలియజేశాను. మీకు ఒక రహస్యాన్ని చెబుతాను. సాధన వలన అటువంటి ఉన్నతమైన శక్తులను తప్పకుండా పొందవచ్చు. నాకు ఇలాంటి గారడీ విద్యలు ఎన్నో తెలుసు, కానీ ఈ ఉన్నతమైన శక్తులు కేవలం మాయా అధీనములు. ఆ శక్తులు ఉన్నవాడు ఆధ్యాత్మికంగా ఎదగడు. అందుచేత మీరు వాటి జోలికి పోవద్దు. విజ్ఞులు వాటిని ఆశించకుండా ఆత్మానుసంధానానికే ప్రయత్నిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఆత్మజ్ఞానమే అన్నిటికన్నా మిన్న అని ఉపదేశించలేదా అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలోని 38వ శ్లోకాన్ని శిష్యులకు గుర్తు చేశారు యోగి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకంలో మరొకటి లేదు. యోగసిద్ధుడు కాలక్రమేణా అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఈ శ్లోకాన్ని ఉదహరించిన తర్వాత శిష్యులతో, తపస్వీజీ, నాయనులారా, జ్ఞానం ఒక్కటే వాస్తవం, జ్ఞానమే సత్యం, మిగిలినవన్నీ అవాస్తవాలు అని ఇలా సందర్భానుసారంగా ఆత్మజ్ఞానం యొక్క ఆధిక్యత గురించి అప్పుడప్పుడు శిష్యులకు తెలియజేస్తూ ఉండేవారు. యోగి దక్షిణానికి అభిముఖంగా నడక సాగించాడు. ఐరావతి నదీ తీరాన్ని చేరుకుని మెలికలు తిరిగి పారుతున్న నదీ మార్గాన్ని అనుసరించాడు. తీరం వెంబడి కొన్ని మైళ్ళు నడవగా ఎత్తుగా పెరిగిన కొన్ని వేప చెట్లను చూశాడు. ఆ వేప చెట్ల నీడన ఒంటరి బాటసారిగా ప్రయాణం సాగించాడు. నడిచి ఒక పొంగి చౌను సమీపించాడు. ఆశ్రమానికి దగ్గరలో టాట్మో నగరం ఉంది. యోగి నగరంలోకి వెళ్లకుండా ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమంలో నివసిస్తున్న బౌద్ధ సన్యాసిని పలకరించి తనకు వచ్చిన కొద్దిపాటి బర్మా భాషతో ఆశ్రమంలో ఆశ్రయాన్ని అర్థించాడు. ఆశ్చర్యాన్ని కలిగించే యోగి గంభీరాకృతి, ఆయన ముఖవర్చస్సు బౌద్ధ సన్యాసిని బాగా ఆకట్టుకున్నాయి. సన్యాసి యోగికి స్వాగతం పలికి ఆయనకు ఒక అనుకూలమైన గదిని బసగా చూపించాడు. యోగికి బర్మా భాషతో ఉన్న పరిచయానికి పుంగీచౌలోని యువ సన్యాసులకు ఆశ్చర్యం వేసింది. ఆశ్రమవాసుల కోరికపై యోగి కొంతకాలం ఆశ్రమంలో గడిపాడు. తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని యాత్రను కొనసాగించాడు. యోగి టాట్మో నగరం నుండి పురోమ్ నగరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే టాట్మో నుండి పురోమ్కు చాలా దూరం ఉంది. పురోమ్ ఐరావతి నదికి తూర్పు తీరంలో ఉంటే, నదికి పడమర వైపున టాట్మో ఉంది. 2-3 రోజులు నది ఒడ్డున నడిచాడు. నది ఆవల వైపుకు చేరవలసిన చోటుకు చేరుకున్నాడు. రేవు దగ్గర పడవలతో చాలామంది బెస్తవాళ్ళు ఉన్నారు. భుజాల వరకు వేలాడుతున్న జడలు, పెద్ద గెడ్డం, నిలువెత్తు పొడవు, గంభీరమైన ఆకృతి కలిగి నగ్నంగా ఉన్న యోగిని ఆ బెస్తవాళ్ళు ఇదివరకు ఎన్నడూ చూసి ఉండలేదు. అందుచేత ఆయనను చూసి వారు ఆశ్చర్యపోయారు.
ఆయనను చుట్టుముట్టి ఎంత గొప్పగా ఉన్నాడో అంటూ వాళ్ళతో వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. యోగి వాళ్ళందరినీ సాదరంగా బర్మా భాషలో పలకరించేసరికి బెస్తవాళ్ళు ఆశ్చర్యపోయారు. తనను పడవపై దాటించి పురోం చేర్చగలరా అని వాళ్ళను యోగి అడగగానే, బాబుగారు, నా పడవను ఎక్కండి, రండి, మీరు నాకు బాడుగును ఇవ్వనక్కర్లేదు, దయచేసి నా పడవను ఎక్కండి అంటూ వాళ్ళలో వాళ్ళు పోటీ పడటం ప్రారంభించారు. వాళ్ళ ఉత్సాహానికి, ఆదరణకు, మర్యాదకు యోగి ఆనందించి చివరకు ఒక పడవను ఎక్కి కూర్చున్నాడు. అందులో ఆ పడవను నడిపేవాడి ఆనందానికి అంతులేదు. పడవను నడిపేవాడు, అతని అనుచరులు పడవను తెడ్లతో నడుపుతూ చివరకు ఒడ్డుకు చేరారు. పడవ యజమాని, బాబు, తమరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. యోగి తాను హిమాలయాల నుండి వస్తున్నట్లు చెప్పాడు. ఆ పేరు వాళ్ళు ఇంతకుముందు వినకపోవడం వల్ల అదేమిటో వాళ్ళకు అర్థం కాలేదు. తీరాన్ని చేరాక యోగి బెస్తవాళ్లను ఆశీర్వదించి పురోం వైపు నడిచి వెళ్ళిపోయాడు. యోగి పడవ దిగిన ప్రదేశానికి పురోం ఎంతో దూరం లేదు. నగరం పొలిమేరల్లో ఆయనకు ఒక కొండ కనిపించింది. పురోం నగరంలో కాకుండా కొండ మీదే ఉండాలనుకున్నాడు యోగి. కొండపై తనకు అనువైన ఒక గుహ కనిపించింది. గుహలోకి ప్రవేశించి కమండలాన్ని ప్రక్కన పెట్టి మేనువాల్చి హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి గుహ బయట తిరుగుతూ ఉండగా యోగికి కొండపై గొర్రెలు కాచుకుంటున్న కొందరు పిల్లలు కనిపించారు. వారిని సమీపించి తనకు తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని ఆ పిల్లలను అడిగాడు. పిల్లలు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాళ్ళ ఇళ్లకు పరిగెత్తుకుని వెళ్ళి కొంత ఆహారాన్ని తీసుకువచ్చి ఆయన ముందు ఉంచారు. పిల్లలు పెట్టింది తిని తన ఆకలి తీర్చుకున్నాడు యోగి. గొర్రెలను మేపుకుంటూ పిల్లలు వెళ్ళిపోయారు. యోగి మరొక రోజు గుహలో గడిపాడు. అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. యోగి పద్మాసనం వేసుకుని గుహలో కూర్చున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి అయింది. 2 పెద్ద పులులు వచ్చి గుహ ద్వారం దగ్గర నిలబడ్డాయి. యోగికి ఏ కోసానా భయం అన్నది లేదు. ధైర్యంగా కూర్చున్నాడు. పెద్ద పులులు నింపాదిగా ఆయన దగ్గరకు నడిచి వచ్చాయి. వాటి కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. యోగి వాటిని తేరిపార చూశాడు. శిక్షణ పొందిన వాటిలా రెండు పులులు యోగి ముందు సాష్టాంగం పడ్డాయి. అవి సర్కస్లోని గుర్రాల వలె 2 కాళ్ళు ముందుకు చాచి సాగిలపడి లేచి నిలబడి కొంచెంసేపు యోగిని చూసి వెనుతిరిగి వెళ్ళిపోయాయి. పులులు ప్రదర్శించిన మచ్చికకు, భక్తికి యోగి ఆశ్చర్యపోయాడు. తెల్లవారుగానే ముందు రోజు కనిపించిన పిల్లలు తమ శక్తి మేర యోగికి సేవ చేయడానికి గుహ దగ్గరకు వచ్చారు. యోగి రాత్రి జరిగిన సంఘటన గురించి పిల్లలకు తెలియజేశాడు. అప్పుడు పిల్లలు, బాబుగారు, ఆ పులులు మాకేం కొత్త కాదు, వాటిని మేము తరచూ చూస్తూనే ఉంటాం. ఇదివరకు ఈ గుహలో ఒక సాధువు ఉంటూ ఉండేవారు. ఆ మహాత్ముడు ఆ పులుల్ని పెంపుడు పిల్లల్లాగా ఆదరించేవాడు. ఆ సాధువు కొంతకాలం క్రితం చనిపోయారు. అలవాటు ప్రకారం ఆ పులులు గుహ దగ్గరకు వచ్చి సాష్టాంగపడి యజమానిపై వాటి భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తూ ఉంటాయి. వాటి యజమాని స్థానంలో ఉన్న మిమ్మల్ని చూసి అవి ఆశ్చర్యపడి ఉంటాయి. మాకు తెలిసినంతవరకు ఆ పులులు ఎవరికి హాని చేయలేదు. బహుశా ఆ విద్యను వాటికి ఆ సాధు పొంగవుడు నేర్పి ఉంటాడు అని ఆ వింత కథను చెప్పి యోగిని వేరొక గుహ దగ్గరకు తీసుకువెళ్లారు. గుహ ముఖద్వారం దగ్గర 2 ప్రకటనలు వ్రాసి ఉన్నాయి. వాటిపై వ్రాసిన ప్రకటన చదివి పిల్లలు, బాబుగారు, ఒకదానిపై రంగూన్కు దారి అని వ్రాసి ఉంది. 2వ దానిపై ఆ గుహలో పెద్ద కొండ చిలువ ఉంది. ఈ గుహలోంచి వెళ్ళిన వాళ్ళను ఆ కొండ చిలువ మింగివేయవచ్చు అని హెచ్చరించడమైంది అని వ్రాసి ఉంది. ఇంతవరకు మేము ఆ కొండ చిలువను చూడలేదు. ఎందుకైనా మంచిది, మీరు ఆ గుహలోకి వెళ్ళకండి. మీరు రంగూన్ వెళ్ళాలనుకుంటే ముందుగా పురోం వెళ్ళి వేరొక దారిన రంగూన్ వెళ్ళండి అని సలహా ఇచ్చారు. పిల్లల మాటలను మన్నించి కొండను విడిచి పురోం నగరం వైపు ప్రయాణించాడు యోగి. పురోం ఒక పెద్ద నగరం. యోగి నగరంలోని రోడ్లపై చాలా దూరం నడిచి చివరకు ఒక బౌద్ధ ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆశ్రమంలో చాలామంది బౌద్ధ సన్యాసులు ఉన్నారు. తినడానికి కొద్దిగా ఆహారం, ఉండడానికి కాస్త చోటు అర్థించాడు యోగి. ఆశ్రమవాసులు యోగిని ఆశ్రమంలోకి ఆహ్వానించి ఆదరించి ఒక విశాలమైన గదిని యోగికి బసగా ఇచ్చారు. అన్నం, పప్పు, కూరలు పెట్టారు. కానీ వారి వంటలు అరగకపోవడం వల్ల యోగికి అజీర్ణం చేసింది. అందుచేత ఆశ్రమంలో ఉన్నంతకాలం యోగి కాస్త అన్నం
తనే వండుకొని అందులో పాలు పోసుకుని తినేవాడు. బౌద్ధ సన్యాసులు ఆయన భక్తులయ్యారు. యోగి ఎక్కువ కాలం ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు. యోగి అలా ధ్యానంలో ఉన్నప్పుడు బౌద్ధ సన్యాసులు అతని చుట్టూ కూర్చుని నిశ్శబ్దంగా అతడిని వీక్షిస్తూ ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందుతూ ఉండేవారు. బాహ్య స్మృతికి వచ్చాక ఆయన ఆశ్రమవాసులతో ఆదరంగాను ప్రేమపూర్వకంగాను మాట్లాడుతూ ఉండేవాడు. యోగి ఆశ్రమంలో ఉండడం ఆశ్రమానికి నిండుతనం, ఆశ్రమవాసులకు ఆనందం కలిగిస్తున్నందువల్ల నిర్మలుడైన యోగి ఆశ్రమం నుండి వెళ్ళిపోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా మరికొంతకాలం ఉండండి అంటూ బౌద్ధ సన్యాసులు బలవంతం చేస్తూ వచ్చారు. అలా 1 నెల రోజుల పాటు ఆశ్రమంలో గడిపి వాళ్ళను సంతోషపెట్టాడు. ఈ నెల రోజులలో యోగికి బర్మా భాషలో మంచి ప్రావీణ్యత వచ్చింది. ఆయన ఆశ్రమవాసులతో ధారాళంగా బర్మా భాషలో సంభాషిస్తూ ఉండేవాడు. యోగి ఆశ్రమంలో బస చేసిన కాలంలో అనేక మంది బౌద్ధ సన్యాసులు అక్కడికి వచ్చి యోగిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందుతూ ఉండేవారు. మహాత్ములు కేవలం సందేశాలనే ఇవ్వనక్కరలేదు. వారి సత్ప్రవర్తనే ఒక ఆదేశం, వారి కారుణ్య దృక్కులే గొప్ప ఉపదేశం. వాస్తవమైన ఆపేక్ష గల వారిని ఉత్తేజపరచడానికి ఈ రెండూ చాలు. ఆశ్రమంలోని బౌద్ధ సన్యాసుల జ్ఞానాభివృద్ధికి అవి బాగా తోడ్పడ్డాయి. అందుకే వారు యోగిని ఆశ్రమంలో ఉండమని ప్రార్థిస్తూ వచ్చారు. అయితే ఆది ఉన్నదానికి అంతం కూడా ఉంటుంది. పరివ్రాజకుడు ఒకచోట ఎక్కువ కాలం ఉండడం సరైన పని కాదని ఆశ్రమవాసులను ఒప్పించి వారందరినీ ఆశీర్వదించి వారికి వీడ్కోలు చెప్పి తన భిక్షపాత్రను తీసుకుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళాడు యోగి. ఇది ఉంది అది లేదు అన్న భేదం లేని ఆత్మయోగికి తన భిక్షాపాత్రే అక్షయపాత్ర. ఐరావతి తూర్పు తీరాన సుమారు 3 నెలలు ప్రయాణించాడు. కొన్ని వందల కొండలు లోయలు దాటాడు. ఐరావతి నదిలో కలిసే అనేక కాలువలు ఏరులు ఉపనదులు దాటాడు. ఎత్తుపల్లాలు గల పర్వత పంక్తులు దట్టమైన అడవులు దాటుతూ ఆనంద పరవశ హృదయంతో ప్రకృతి శోభను తిలకిస్తూ ఒంటరిగా ముందుకు సాగిపోయాడు. కవి హృదయం గల సన్యాసి. నదిలోని ఉత్తుంగ తరంగాలే ఆయన సహచరులు. నది ఆయన ముందు ప్రవహిస్తోంది, వెనుక పారుతోంది. ఒకచోట నది ఉరకలు వేస్తూ శబ్దం చేస్తూ పరవళ్ళు తొక్కుతూ నొరగలు కక్కుతూ వేగంగా ముందుకు దుముకుతోంది. మరొక చోట ప్రశాంతంగా ప్రవహిస్తోంది. ఒకే పేరు ఒకే పరివాహం గల ఐరావతి నది వేర్వేరు ప్రదేశాలలో వేరువేరుగా కనిపించింది. ప్రశాంతత, సహనం, హృదయ నైర్మల్యం, నిశ్చలమైన మనఃస్థితి యోగికి మనోధైర్యాన్ని కలిగించాయి. అలా తనకు నచ్చిన చోట అక్కడక్కడ ఆగుతూ విశ్రాంతి తీసుకుంటూ నింపాదిగా నడక సాగించాడు ఆ పరివ్రాజకుడు. అలా నదీ తీరం వెంబడి 100 రోజులు నడిచి చివరకు నది సాగరంలో సంగమించే రంగూన్ పట్టణం చేరుకున్నాడు. మాండలే నుండి రంగూన్ సుమారు 300 మైళ్ళ దూరంలో ఉంది. కానీ యోగి నదీ తీరం వెంబడి నడవడం వల్ల చాలా దూరం ప్రయాణించవలసి వచ్చింది. నది సాగరములో కలిసే ప్రదేశానికి చేరుకుని గంభీర సాగర వినీల తరంగాలను మొట్టమొదటిసారిగా దర్శించి ముగ్ధుడయ్యాడు యోగి. సముద్రపు ఒడ్డున ఇసుకపై నిలబడి కనుచూపు మేర కనిపిస్తున్న దిజ్మండలాన్ని తదేక దృష్టితో చూశాడు. విరామం లేని సముద్రపు హోరును విన్నాడు. కనురెప్పలు వాల్చకుండా కడలి నృత్యం చూశాడు. అంతవరకు ఆయన జీవితంలో సముద్రాన్ని కానీ సముద్రంపై ఉన్న పొగ ఓడలను కానీ చూడలేదు. రంగూన్ రావడం వల్ల ఆయనకు ఆ అవకాశం కలిగింది. అంతకు కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం రంగూన్ను జయించి వశపరుచుకుంది. యుద్ధ నౌకలు, రవాణా ఓడలు కొంత దూరంలో సముద్రంలో లంగరెత్తి నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. వాటి చుట్టూ అనేక చిన్న పడవలు ఉన్నాయి. కొన్ని ఓడలు రేవును చేరుకుంటున్నాయి, కొన్ని ఓడలు రేవును విడిచి వెళ్తున్నాయి. ఓడల పొగగొట్టాల ధ్వని, గొట్టాల నుండి వస్తున్న పొగ ఇవన్నీ యోగికి అపరిచితమైనవి. ఓడలు నీటిపై తేలుతున్న చిన్న ద్వీపాల వలె కనిపించాయి యోగికి. వాటిని చూసి సంబరపడుతూ సముద్రంలో స్నానం చేయాలని సంకల్పించి ఒక అనువైన చోట సముద్రంలో దిగి తనివితీరా స్నానం చేశాడు. వచ్చి ఒడ్డున ఇసుకపై కూర్చున్నాడు. ఇంతలో చీకటి పడింది. మిరుమిట్లు గొలిపే వింత కాంతులతో ఓడలోని విద్యుత్ దీపాలు వెలిగాయి.
దీపాల కాంతులు సముద్రంలోని అలలపైనే కాక పక్కనున్న పడవలపై కూడా పడ్డాయి. యోగికి అదంతా ఒక వింత మధురానుభూతిగా తోచింది. రాత్రంతా ఆ అద్భుత దృశ్యాన్ని చూసి తెల్లవారగానే నగరంలోకి ప్రవేశించాడు. అయితే ఆ రోజులలో రంగూన్ మహానగరం కాదు. కొన్ని ఇల్లు కర్ర చెక్కలతో కట్టబడ్డాయి. చాలా ఇల్లు పూరి గుడిసెలే. గడ్డాలు, మీసాలు, జడలు కట్టిన కేశాలు, చేతిలో భిక్షాపాత్రతో నగరంలోని రోడ్ల వెంట నగ్నంగా నడిచి వెళ్తున్న హిందూ సన్యాసిని చూసి నగరవాసులు ఆశ్చర్యపోయారు. ఆడ మగ అందరూ ఆయనను చూస్తూ నిలబడ్డారు. కొందరిని బర్మా భాషలో మర్యాదగా పలకరించి ఏదైనా పుంగీ చౌకు దారి తెలియచేయమని అడిగాడు యోగి. ఆయన వాళ్ళతో బర్మా భాషలో మాట్లాడేసరికి వాళ్ళు కొంత దూరంలో ఉన్న బౌద్ధ ఆశ్రమాన్ని చూపించారు. ఆశ్రమ అధిపతి యోగిని సాదరంగా ఆహ్వానించి ఒక కుటీరాన్ని బసగా ఇచ్చాడు. యోగి రంగూన్ విడిచి వెళ్లే వరకు అందులోనే నివసించాడు. సుదీర్ఘ ప్రయాణం వల్ల అలసిపోయిన ఆయన శరీరానికి విశ్రాంతి అవసరమైంది. యోగి బస చేసిన బౌద్ధ ఆశ్రమం చాలా పెద్దది. వందలాది మంది బౌద్ధ సన్యాసులు అందులో నివసిస్తూ వారి మతానుసారం సాధన చేసుకుంటున్నారు. సాధుతత్వమైన సోదరభావం, సౌమ్యత యోగి సహజ లక్షణం. అది ఆశ్రమవాసులందరినీ ఆకట్టుకుంది. మిగిలిన ఆశ్రమాలలో లాగానే బర్మాలోని బౌద్ధ ఆశ్రమంలో కూడా ఆశ్రమవాసులు ఆదరాభిమానాలను చూరగొన్నాడు యోగి. బర్మా భాషతో తనకు గల పరిచయం వలన ఆశ్రమవాసులతో యథేచ్ఛగా సంభాషించడానికి, స్వేచ్ఛగా సంచరించడానికి వీలు కలిగింది యోగికి. ఎంతోమంది నగరవాసులు ఆశ్రమానికి వచ్చి ఆయనను దర్శిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన కీర్తి నగరం నలుమూలలా వ్యాపించింది. అర్ధనగ్నంగానో లేక దిగంబరంగానో సంచరించే హిందూ సన్యాసులంటే బౌద్ధ సన్యాసులకు బర్మా దేశస్థులకు ఒక విధమైన ఏహ్యభావం. కానీ ఈశ్వర ప్రేరిత సాధు పొంగవుడు, మూర్తి భావించిన త్యాగశీలుడు, కరుణార్ద్ర హృదయుడు అయిన యోగి మంచి ప్రవర్తన, సౌమ్యమైన మాటలు, ఎప్పుడు ఆనందం తొణికిసలాడే ప్రసన్న వదనం అలాంటి దురభిప్రాయాన్ని తొలగించడమే కాక అటువంటి సన్యాసులపై గౌరవభావాన్ని కూడా పెంపొందించాయి బర్మా ప్రజలలో. బర్మా దేశస్థులంతా బౌద్ధులు. సాధారణంగా పురుషులు, స్త్రీలు మర్యాదస్తులు. అక్కడ కులభేదం కానీ వర్గ భేదం కానీ లేదు. ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటారు. సాంఘికంగా అందరూ సమానులే. ఇంచుమించు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. తలకు సిల్కు గుడ్డ నడుము దాకా కబ్బా, లుంగి, ఆడ మగ అందరూ అవే దుస్తులు ధరిస్తారు. కొందరు ఎర్రనివి, నీలిరంగువి, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ గల కోటులు తొడుక్కుంటారు. బౌద్ధులైన బర్మీయులు మాంసాహారులు. అన్నం, పప్పు, చేప, మాంసం వారి సాధారణ ఆహారం. అయితే బౌద్ధ సన్యాసులు మాత్రం మాంసాహారాన్ని తినరు. వారు పూర్తిగా శాకాహారులు. ప్రతి బౌద్ధ ఆశ్రమంలో అన్నం, పప్పు, కూరగాయలు మాత్రమే వండి వడ్డిస్తారు. భగవంతుని అస్తిత్వాన్ని బర్మా దేశస్థులు విశ్వసిస్తారు. వాళ్ళు భగవంతుని సర్మేన్ అని అంటారు. కొందరు అహల్య గౌతముల చిత్రపటాలను పూజిస్తారు. పూర్వం చాలా కాలం అహల్య గౌతమ మహర్షి బర్మాలో నివసించారట. కొందరు బర్మీయులు పంచపాండవులను ఆరాధిస్తారు. వర్షం కోసం వాళ్ళు ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరి కొమ్మలు చేతులతో పట్టుకుని వారి పంట పొలాలపై వర్షం కురిపించమని ఇంద్రదేవుణ్ణి ప్రార్థిస్తూ గుంపులు గుంపులుగా ఊరేగుతారు. ఇలాంటి సామూహిక ప్రార్థనలు ఉదయం నుండి రాత్రి వరకు సాగుతాయి. అప్పుడు వర్షం కురిస్తే ఇంద్రుడు తమ ప్రార్థనలను మన్నించాడని వారి విశ్వాసం. బౌద్ధ సన్యాసులు ఘోటక బ్రహ్మచారులు. వాళ్ళు స్త్రీలతో సహవాసాన్ని ఆపేక్షించరు. సరికదా ఆడవాళ్ళ దరికి కూడా చేరరు. బర్మా దేశస్థులు నెమ్మదస్తులు, శాంతిని కోరుకునేవారు, మంచి ప్రవర్తనతో ఉండేవారు.